హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందూస్ ఒపీనియన్. ప్రోమో 2, ప్రోమో 3 రెండు ప్రోమోస్ వచ్చేసాయి. సో నేను చేసేయడానికి కొంచెం లేట్ అయింది, ఓకే. కానీ మన అప్డేట్స్ మాత్రం కంపల్సరీ లేట్ అటు ఇటు అయినా కూడా మన కంపల్సరీ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి, ఇంకా కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. సో యాక్చువల్లీ ప్రోమో చూస్తారు కదా, 3 పాయింట్స్. లైవ్లో 3 పెద్ద గొడవలు జరిగాయి. పెద్ద గొడవలే కానీ వాటికైతే రీజన్స్ అయితే సిల్లీ రీజన్సే, పెద్ద దానికి పెద్ద టాపిక్ అయితే ఏం లేదు. బట్ కానీ దానికే పెద్ద గొడవలు జరిగాయి. సో అందులో అయితే ఇంకొకటైతే మరీ అస్సలుకి చెప్పడానికి కూడా లేదు, అంత సిల్లీ రీజను. బట్ కానీ దానికే పెద్ద గొడవ జరిగింది. చెప్దాం, దాని గురించి కూడా చెప్తాను, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం మనము కంపల్సరీ. ఒక్క నిమిషం చూసుకుంటున్నా. సో ఫస్ట్ ప్రియా, శ్రీజ, రాము రాథోడు, షష్ఠి వర్మ వీళ్ళ గొడవ గురించి మాట్లాడదాము. ఏంటంటే టెనెంట్స్ మీకు తెలిసే ఉంటుంది. టెనెంట్స్, ఓనర్స్ ఒకవైపు, టెనెంట్స్కి వచ్చేసి బిగ్ బాస్ ఫుడ్ పంపిస్తారు. సో టెనెంట్స్కి ఫుడ్ వచ్చింది. రాము రాథోడు, షష్ఠి వర్మ ఫుడ్ తింటూ ఉన్నారు. సో అదే టైంలో ప్రియా శ్రీజ ఇద్దరు వచ్చారు అక్కడికి. ఫుడ్ వచ్చి మేము ఓనర్స్ కదా, మేము మీ దగ్గరకు వచ్చి తక్కువ వచ్చి తింటే అది పెద్ద ఫీలింగ్ లాగా ఉంటుందని వాళ్ళు వచ్చారు. బట్ కానీ అది ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. సో అందులో పెద్ద విషయం లేదు, కానీ దాన్ని వాళ్ళు బాగా ట్రాక్ చేశారనిపిస్తుంది. అదే చెప్తున్నాను కదా, వీళ్ళు ఓవర్ థింకింగ్ వల్ల వాళ్ళ ఆటను వాళ్ళే చెడగొట్టుకునేస్తున్నారు. మనం ఏం చేయలేం దానికి. సో ఏం జరిగిందంటే రాము రాథోడు, షష్ఠి వర్మ తింటుంటే అక్కడికి వచ్చారు ఇద్దరు. మాకు ఒక స్పూన్ పెట్టండి అని శ్రీజ అడుగుతుంది. సో షష్ఠి వర్మ ఇచ్చేస్తారు. సో కానీ రాము రాథోడు ఇవ్వకూడదేమో కదా, ప్రాబ్లం అవుతుంది అన్నట్టు ఆయనైతే సీరియస్గా చెప్తున్నాను. నేను 2 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. రాము రాథోడ్ చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు, చాలా కామ్, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నారు. అంత రూడ్గా నాకైతే ఏం అనిపించలేదు. బట్ కానీ వీళ్ళు ఎందుకు అంత చేశారో మరి నాకు అర్థం కాలేదు. నా ఒపీనియన్ చెప్తున్నాను, నాకు అనిపించింది చెప్తున్నాను. సో అప్పుడు రాము రాథోడ్ ఆ మాట అంటారు. అప్పుడు వాళ్ళు దానికి ఎందుకు అంత రియాక్ట్ అయ్యారో నాకు తెలీదు. మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేసి చాలా ఇదిగా చెప్తారు. అంటే అలా కాదండి, నిన్న మీరు చెప్పారు కదా, ఇలా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, మాకు ఏమైనా పనిష్మెంట్ ఇస్తారేమో అని చెప్తుంటే కూడా వాళ్ళు వినట్లేదు. మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, మా దగ్గరకు వచ్చి అన్నీ తీసుకుంటారు, మీరైతే ఇలా చేస్తున్నారు అనేసి శ్రీజ, ప్రియా గట్టిగా మాట్లాడడం. ప్రియా గారు అయితే ఎందుకంత రియాక్ట్ అవుతున్నారో నాకు అసలు అర్థం అవటం లేదు. మెయిన్ విషయము ప్రియా గారు కొంచెం ఎక్కువ ఓవర్గా థింక్ చేస్తున్నారు అనుకుంటాను. తను కొంచెం ఎక్కువగానే రూడ్గానే బిహేవ్ చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్స్ రాసుకున్నాను, చాలా పాయింట్స్ ఉన్నాయి, లైవ్ కదా, సో అందుకోసం చూసి చెప్తున్నాను. సో నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ మర్యాద మనీష్ గారు, ఆయన ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు. ఆయన వచ్చిన మాట సరే, ఏమైనా కామ్ ఉన్నాడా? అదేంటండి ఒక స్పూనే కదా, మేము అడిగితే మా దగ్గర అన్నీ తీసుకుంటున్నారు, వీళ్ళు అడిగితే ఒక్క స్పూన్ అండి, ఒక్క స్పూన్ కూడా పెట్టడానికి ఇది లేదు అన్నట్టు, అంటే అది ఏదో క్రియేట్ చేద్దాం అన్నట్టు చెప్పారు. నాకు అయితే అర్థం కాలేదు. సో ఎందుకు వచ్చారు, ఎందుకు చెప్పారో మరి నాకు తెలియదు. కానీ నెక్స్ట్ మళ్ళీ పాపం రాము రాథోడు, షష్ఠి వర్మ, మళ్ళీ రాము రాథోడు అయితే మళ్ళీ అక్కడ వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు కాబట్టి గేట్ దగ్గరే ఉండి సారీ చెప్పి ప్రియా గారు అనే 10 సార్లు పిలుస్తుంటే కూడా ఆమె పలకుండా పక్క ఎక్కడో నిలబడుకొని మళ్ళీ వచ్చి రండి తిందురండి, సారీ అండి, నేను ఆ ఉద్దేశంతో అనలేదని చెప్తుంటే కూడా తను అసలు పట్టించుకోలేదు. సో ఇది జరిగింది. నేను యాక్చువల్లీ చాలా అదే జరిగింది, కానీ దాన్ని నేను షార్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో ఇంకా 2 గొడవలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి డిస్కస్ చేయాలి కాబట్టి. సో లైవ్ చూసిన వాళ్ళకి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ సెకండ్దండి, దీని గురించి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో నాకైతే అసలు అర్థం కావట్లేదు. చెప్పాలంటేనే నాకే ఏదో లాగుంది. అసలు సంజన గారు ఏంటండి బాబు ఇలా మేడం, ఏంటి మేడం ఇలా చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. చిన్న విషయమేనండి, అసలుకి బాత్రూంలో వాళ్ళకి షాంపూస్, కండిషనర్స్ అవి ఇస్తారు కదా, అవి తీసుకెళ్ళి మేడం కింద పెట్టారు. సో కింద పెట్టి అవి తీయమంటే నేను తీయను అనేసి అని అన్నారు. సరే తీయను అంటే ఆశాష అయిన పాపం ఆమె చాలా కష్టపడుతున్నారు, బాత్రూమ్స్ కంటిన్యూస్గా క్లీన్ చేస్తూనే ఉన్నారు. సో ఆమె డ్యూటీ కాబట్టి ఆమె వెళ్ళి మామూలుగా చెప్పింది, మీరు అవి అన్నీ అక్కడే పెట్టేశారు, సో మీరు వచ్చి అవి తీయండి అని అంటే, ఎందుకు తీయడం, జస్ట్ మీరు చేస్తే అలా ఎత్తి తీసేసి తోసేసేయండి అని అంటుంది. ఏం తీసేసి ఏం ఎత్తేసేయాలి మేడం, మీరు కింద పెడితే యాక్చువల్లీ మీకు అక్కడ కబోర్డ్స్ ఇస్తారు, ర్యాక్స్ ఇస్తారు, వాటిలో పెట్టుకోకుండా బాత్రూంలో కండిషనర్స్ అవి పెట్టుకోవడం ఏంటండి, నాకు అర్థం కావడం లేదు.
సో దానికి మళ్ళీ ఆ మేడం చెప్పడం ఏంటంటే అందరి ఇళ్ళలో అలానే పెట్టుకుంటారు. కింద ఎందుకు పెడతారండి బాత్రూంలో అందరూ? ఒక ర్యాక్ ఉంటుంది, లేదా ఒక సెల్ఫ్ ఉంటుంది, లేదా ఒక ప్లేట్ లాగా ఉంటే దాని మీద పెడతారు, కానీ కింద పెట్టడం ఏంటండి? దాన్ని ఎత్తి మళ్ళీ క్లీన్ చేసేయచ్చు కదా అని అంటున్నారు. నాకు అయితే అర్థం కావట్లేదు. ఈ విషయంలో హౌస్ మేట్స్ అందరూ ఒకవైపు ఉంటే సంజన గారు మాత్రం నేను తగ్గేదే లేదు, మీరు ఏమైనా చేయండి, ఈ వారం ఎలిమినేషన్ నేనే అయిపోవాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయినారు. నేను అనుకుంటాను సుమన్ శెట్టి గారు ఏమో అనేసి, కానీ సుమన్ శెట్టి సార్ని కూడా క్రాస్ చేసి మరి లేదు లేదు ముందు మీరు వెళ్ళకండి, నేనే వెళ్తాను ముందు బయటకి అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు మేడం. మీరు స్టేజ్ మీద చెప్పింది ఏంటో, ఇక్కడ చేస్తుంది ఏంటో నాకైతే అసలు అర్థం కాదు. ఆశాషైని గారు నార్మల్గానే చెప్పారు, నాకైతే అక్కడ ఆమె ఏం రూడ్గా చెప్పినట్టు నాకేం అనిపించలేదు. బట్ కానీ సంజన గారే ఆమెకి రూడ్గా బిహేవ్ చేసి ఆమెకు చెప్పినట్టు సమాధానం చెప్తుంది. సో పవన్ గారు వచ్చారు. పవన్ గారు వచ్చి చెప్తుంటే, అదే సారీ కళ్యాణ్ గారు వచ్చి చెప్తుంటే, ఆయన మెంటరు, ఆయన చెప్తుంటే కూడా నేను తీయను అనేసి అని చెప్తున్నారు. మెంటర్ చెప్పింది వినాను కదా మేడం, మీరు అలా బిహేవ్ చేయడం నాకేం అర్థం కావట్లేదు. నేను తీయను, అది అక్కడే ఉండాల్సిందే. అందులో అది బాయ్స్ బాత్రూమ్, పోనీ గర్ల్స్ బాత్రూమా అంటే అలా కూడా కాదు, బాయ్స్ బాత్రూమ్ అది. అందులో స్నానం చేయడమే ఒకటి, సో దాంట్లో మళ్ళీ తీసుకెళ్ళి అన్నీ అక్కడ పెట్టడం ఒకటి, సో తీయమంటే తీయనని చెప్పడం ఒకటి, దానికి పెద్ద ఆర్గ్యుమెంటు, దాంట్లో అందరూ రావడము. సో మాస్క్ మ్యాన్ చెప్తారు, భరణి గారు చెప్తారు, అందరూ వచ్చి చెప్తారు. బట్ కానీ తను మాత్రం అస్సలు తగ్గేదే లేదని అంటుంది. మేడం ఎందుకు తగ్గరో మరి నాకు అర్థం కావట్లేదు. చెప్పాను కదా ఎలిమినేషన్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ నేనే అయిపోతానని మేడం చాలా తొందరగా ఉన్నట్టున్నారు. సో మళ్ళీ శ్రీజ వస్తుంది. మేడం అలా పెట్టడం కరెక్ట్ కాదు, అప్పుడైతే అమ్మాయిలందరూ తీసుకొచ్చి మావి కూడా ఒక్కొక్కరి 3-4 ఉంటాయి, కండిషనర్లు, షాంపూస్ ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి అది స్టోర్ రూమ్ అవుతుంది అని అంటే అలా కాదని అంటుంది. అలా కాదు, ఇది అందరూ వాడే వస్తువులు కదా అని అంటే, అందరూ ఎందుకు వాడతారు మేడం? ఒకరు వాడిన వస్తువులు ఇంకొకరు ఎందుకు వాడతారు? యాక్చువల్లీ నాకు తెలిసిన దాన్ని బట్టి చూస్తే బిగ్ బాస్లో సపరేట్గా ఇస్తారని నాకున్న అప్డేట్ ప్రకారం అయితే, మీరేంటి అందరూ అవే వాడతారంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఒకవేళ అందరూ అదే వాడినా కూడా అక్కడ బాత్రూంలో పెట్టడం ఏంటండి, నాకు అర్థం కావట్లేదు. అది కింద దాని గురించి ఇంత పెద్ద చర్చ కార్యక్రమం జరగడం, అక్కడ వచ్చి అందరూ చెప్పడం, అమ్మాయిలు అందరూ చెప్తున్నారు వద్దండి అలా కాదు, అలా పెడితే బాగోదు అనేసి అని చెప్తుంటే కూడా అస్సలు సంజన తగ్గేదే లేదు, మీరేంది నాకు చెప్పేది అన్న లెక్కలో ఉంది. ఆఖరికి బిగ్ బాస్ చెప్పినా కూడా నేను వినను అన్నట్టు ఉంది. ఏం జరుగుతుందో మరి అయితే నాకు తెలియదు, కానీ సాటర్డే ఈ విషయం గురించి నాగార్జున గారు మాట్లాడతారా లేదా అనేది దాని గురించి నేనైతే బాగా వెయిట్ చేస్తున్నాను. తర్వాత మధ్యలో శ్రీజ వచ్చేసి మీరు ఇలా చేయడము ఫుటేజ్ కోసం చేస్తున్నారు, ఇదంతా ఫుటేజ్ కంటెంట్ కోసం చేస్తున్నారు అని అంటే, ఈ దిస్ ఏదో చెప్తారండి చీపు ఇది అది అనేసి అని మాట్లాడతారు. చీప్ ఏంటండి, అలా యూజ్ చేయడం ఏంటండి నాకు అర్థం కావట్లేదు. అప్పుడు శ్రీజ వచ్చి గట్టిగా అడుగుతుంది చీప్ ఏంటి అనేసానని. సో నిన్న మీరు బ్యాక్ పిచ్చింగ్ అన్నారు కదా, ఇప్పుడు నేను చీప్ అంటే ఏంటి అంటున్నారు. బ్యాక్ పిచ్చింగ్ అనే ఓడు బ్యాడ్ ఎందుకు అవుతుందో, చీప్ అనే ఓడు అది నార్మల్ థింగ్ ఎందుకు అవుతుందో నాకు తెలియదు, అది మీకే తెలియాలి. సో నెక్స్ట్ ఇది అయిపోతే నెక్స్ట్ తనూజాది మాస్క్ మ్యాన్ విషయం అయితే, యాక్చువల్లీ తనూజాకి భరణి గారికి ఫుడ్ వంట చేసి పెట్టి టాస్క్ అండి వాళ్ళకి ఇద్దరికి. సో అక్కడ ఏం జరుగుతుందంటే, డీమాన్ పవన్ ఉన్నారు కదా, డీమాన్ పవన్ గురించి చెప్పాలండి, నేను డీమాన్ పవన్ గురించి మర్చిపోయాను. యాక్చువల్లీ ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, సో అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. పాపం అతన్ని ఎందుకో తొక్కేస్తున్నారని ఫీలింగ్ నాకు వస్తుంది, ఎందుకంటే అందరూ మాట్లాడుతుంటారు, పాపం ఏదో చెప్పాలనుకుంటాడు, ఆగరా అనేస్తారు. మళ్ళీ లేదు నేను చెప్పేది వినండి అని అంటారు. లాస్ట్ చూస్తే వాళ్ళు చెప్పిన పాయింట్లే మళ్ళీ చెప్తారు, లేదా వాళ్ళు చెప్పేయడం వల్ల లాస్ట్లో చెప్పడం వల్ల మనకు అలా అనిపిస్తుందేమో మరి నాకు తెలియట్లేదు, కానీ వాళ్ళందరూ చెప్పేసిన తర్వాత చెప్పేస్తున్నాడు, సేమ్ అవే పాయింట్లే ఉంటున్నాయి. పాపం తనని ఎక్కడో తొక్కేస్తున్నారని నా ఫీలింగ్. సో ధీమాన్ పవన్ అక్కడ కూర్చో ఉంటారు, భరణి గారు ఫోన్ వస్తుంది, భరణి గారు తనుజ గారు చేస్తుంటే డీమాన్ పవన్ ఉంటారు. డీమాన్ పవన్ ఉన్నప్పుడు ఫుడ్ రైస్ పెట్టేదంటండి, రైస్ కుక్కర్లో 2 కప్స్ రైస్ పెట్టి ఉంటుంది. సో అక్కడ మాస్క్ మ్యాన్ వచ్చి మేడం సరిపోతుందా 2 కప్స్ చూసుకోండి, మరి మళ్ళీ తక్కువ అవుతుందేమో అని అంటే,
సార్ నాకు తెలిసి కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. నా అబ్జర్వేషన్ ప్రకారం నేను 2 కప్స్ పెట్టాలని చెప్తుంది తనుజ గారు. బెటర్, ఎందుకైనా మంచిది కొంచెం ఎక్కువ వేస్తే బెటర్ ఏమో అనేసి మాస్క్ మ్యాన్ చెప్తారు. మళ్ళీ పవన్ అడుగుతుంది. పవన్ అడిగితే పవన్ గ్లాస్ కాదు కదా, కప్స్ కదా, సరిపోతాయండి దీంతో, మనకి 6 మెంబర్సే కదా సరిపోతాయి అని చెప్తారు. మళ్ళీ పవన్ మాస్క్ మ్యాన్ ఏమంటారు, ఏమో ఎక్కువైనా పర్లేదు, తక్కువ అయితే మళ్ళీ మొహాలు చూసుకోవాల్సి వస్తుంది కదా, ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా దాన్ని పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తినచ్చు, నెక్స్ట్ డే తినచ్చు అని అంటారు. సో దానికి తనూజ గారు మళ్ళీ అందరినీ సరే పెడతానండి అని అంటారు. పెడతానండి అన్న తర్వాత మళ్ళీ వస్తారు, మళ్ళీ మీ ఇష్టం మేడం, మీకు ఎలా నచ్చితే అలా చేయండి అని అంటారు. సో ఆ కన్ఫ్యూజన్లో తనూజ గారు కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ అందరినీ 6 మెంబర్స్ని పిలుస్తారు. పిలిచి అక్కడ చెప్తారు ఏమని అంటే, నేను చేసేటప్పుడు నాకు ఒక అంచనా ఉంటుంది, నేను చేస్తున్నాను, బట్ కానీ మళ్ళీ ఒకరొకరు వచ్చి చెప్తుంటే నాకు అర్థం అవ్వట్లేదు. అందులో సార్ చెప్పేది నాకు, సార్ ఒకసారి ఒకటి చెప్తారు, మళ్ళీ ఇంకోసారి వచ్చి ఇంకోటి చెప్తారు, మళ్ళీ మీ ఇష్టం అంటారు. సో దానివల్ల నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అనేసి అని చెప్తారు. సో అప్పుడు మాస్క్ మ్యాన్ వచ్చి ఏం చెప్తాడంటే, మేడం నాకు వద్దు మేడం ఫుడ్, నేను తిన్నాను, కావాలంటే నేను ఇలాగే ఉండిపోతాను, నేను తిన్నానండి ఫుడ్, మీ ఇష్టం, మీరు ఎలా అయినా చేసుకోండి అని అంటారు. సో దానికోసము తనూజ గారు బాగా ఫీల్ అవుతారు, ఏడుస్తారు. సో దాని తర్వాత కొంచెం డ్రాగ్ జరుగుతుంది, అందరూ సర్ది చెప్తారు, ఓకే అక్కడ జరిగింది. సో ఎందుకు ఇలా జరుగుతుందో, ఇలా గొడవలు లైవ్లో జరుగుతూనే ఉన్నాయి. సో కీప్ వాచింగ్. సో మీకు కానీ నా రివ్యూస్ కానీ నచ్చినట్లయితే, సారీ మా ఒపీనియన్స్ కానీ నచ్చినట్లయితే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్.